ప్రభువునందు అత్యంత ప్రియమైన అద్భుతసువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సదాకాలము అనేటువంటి మాట మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటిది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ చెక్కు చెదరని నిరీక్షణ, అదొక మధురానుభూతి. సర్వకాలము మనను ప్రభు విడనాడడు అనేటువంటి ఒక భావన భక్తి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తుంది. ఆధ్యాత్మిక ఈ పరుగు పందెములో పరిపూర్ణతను, సమస్త విషయములో జయ జీవితమును మనం పొందాలి అని అంటే సదాకాలము ఆయన నాతో ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క అనుబంధాన్ని, ఆ అనుభవాన్ని నెమరవేసుకుంటూ ఆయన కృపలో కొనసాగాలి. లోకస్తుల వలె, అన్యుల వలె మనం జీవించడానికి అవకాశం లేదు. శిష్యులకు ప్రభు ఉపదేశించినటువంటి ఉపదేశ క్రమంలో ఒక భాగం, నేను సదాకాలం మీతో ఉన్నాను, మీ హృదయములు వెరవనీయకుడి, మీరు కలవరపడనీయకుడి, మీ హృదయాలలో కలవరం ఉండొద్దు, విచారం ఉండొద్దు, ఎందుకంటే నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఎంత అద్భుతమైనటువంటి ఒక భరోసా దేవుడు మనకి ఇచ్చాడో ఆలోచించండి. దేవుని బిడ్డలైనటువంటి మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏమి అనంటే సదాకాలము మనము ఆయనతో ఉంటాము, ఆయనతో ఏలుబడి చేస్తాము, ఆయన ముఖ ప్రకాశము చేస్తాము. అంతేగాక మనము సమస్త విషయములో జయకేతనం ఎగరవేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాం. సదాకాలము ఆయనతో ఉండాలి అని అంటే, సదాకాలం ఆయన కృపలో మనం కొనసాగాలి అని అంటే అల్పకాలము పాపభోగమును మనం విడిచిపెట్టాలి. అందుకనే ఒక చక్కని మాట మనం ఈ సమయంలో చూడగలుగుతాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19 వచనంలో ఈ విధంగా తెలియజేస్తాడు. ఆ వచనాన్ని సమయంలో గుర్తు చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19 వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఎంత భయంకరమైనటువంటి మాట చూస్తున్నాను. ఈ జీవిత కాలం మట్టుకే, నేను ఎంతవరకు ఉంటానో తెలియదండి, నేను ఉన్నంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు, దేవుడు నాకు సహాయం చేసేంతవరకు నేను ఆయన కృపలో కొనసాగాలనుకుంటున్నాను, సేవలో సాగిపోవాలనుకుంటున్నాను, లేదంటే నేను ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను దేవునికి. కాదు కాదు కాదు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాం. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే మన సాక్ష్యం కాపాడుకోవటమో, ఈ జీవితకాలం మట్టుకే నా పరుగు కడముట్టించాలనుకోవటం కరెక్ట్ కాదు. నేను సదాకాలము ఆయనతో ఉండాలి, ఆయన కృపలో నేను కొనసాగాలి. అంతే మాత్రమే కాకుండా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయముతో నేను అడుగులు ముందుకు వేయాలి అనేటువంటి భావన మనని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. శిష్యులు ఆ విధంగానే నడిచారు. పౌలు అదే మాట అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకు అనుగ్రహించబోతున్నాడు.
నేను సదాకాలం ఆయనతో ఉంటాను. అదే మాట మనము తెస్సలోని పత్రికలో కూడా ఒక చక్కని మాటని గుర్తు చేస్తాడు పౌలు గారు. ఆ మాట గుర్తు చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంత గొప్ప భాగ్యం! ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరుతో పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము ఆ రాకడప్పుడు మనం సజీవులుగా కనుక ఉన్నట్లయితే మహిమ దేహాలతో ఆ మేఘముల మీద మనము కొనిపోబడతాం. ఎక్కడికి అంటే ఆ ప్రియుని చెంతకు. ఎప్పటి వరకు అంటే సదాకాలము. సదాకాలము ఉండేది పరలోకం, ఉండేవాడు ప్రభు. గొర్రెపిల్లే దీపంగా ఉండేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళికలతో కట్టబడుతున్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలోకి మనం ప్రవేశించబడాలి అనంటే సదాకాలం ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి భావనతో అడుగులు ముందుకు వేయాలి. అంతేగాని ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉంటాం. ఈ జీవితకాలం మట్టుకే మన భక్తి జీవితం కాదండి. వివాహం అయ్యేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు, లేదా రిటైర్మెంట్ అయ్యేంత వరకు, ఇంకొంచెం ఏదైనా అంతవరకు వస్తే చాలండి, ఇంకంతవరకు చాలండి. కాదు. మనము సదాకాలము ఆయనతో ఉండాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు ఆయన, విడువని ఎడవాయిని దేవుడు. ప్రభు సర్వకాలము విడనాడడు. కొంత ఎడబాటు ఉన్నప్పటికీ, ఒక రకమైనటువంటి ఆ యొక్క గ్యాప్ వచ్చినప్పటికీ ఆయన సదాకాలము నిన్ను తనతో కూడా ఆ పరలోక రాజ్యములో ఉంచడం కొరకే ఆ కొంతకాలం అలా విడిచిపెట్టాడేమో. విడవని దేవుడు. కానీ మనలో ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి, మనం వ్యతిరేకిస్తున్న దాన్ని బట్టి ఏమైనా పొరపాటు జరిగిందేమో. అంతేకాని ఆయన ఎవరికి కీడు చేయువాడు కాదు. అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో మనుగడ ఉన్నంత వరకేనా, మన బొందులో ప్రాణం ఉన్నంత వరకేనా ఈ భక్తి జీవితం? అదేనా మన వారికి మనం అందించేటువంటిది? నేను ఉన్నంతవరకు అన్నా కలిసి ఉండండిరా, తర్వాత మీరు ఎట్లన్నా కొట్టుకొని చావండిరా అలా చెప్తామా మనం? లేదు కదా. నేను ఉన్నా లేకపోయినా మీరందరూ కలిసి ఉండాలి, మీ పిల్ల తరం దీవించబడాలి అని మనం బిడ్డల్ని ఆశీర్వదిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నా శిష్యులారా, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, సజీవమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ప్రభునందు నిద్రించిన మన ప్రియులు మనం చూస్తాం. ఎప్పుడు అనంటే ఆ పరిశుద్ధ పట్టణంలో సదాకాలం మనం ఆయనతో ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! మనం నిర్మించుకునేటువంటి గృహాలకు ఏ రకమైనటువంటి గ్యారంటీ లేదు. మనం ఉన్న పరిస్థితి కూడా ఇంతవరకు ఇలా జరుగుతుంది అనడానికి అవకాశం లేదు. కానీ ఆయన సదాకాలం ఉండే దేవుడు, సదాకాలము ఉండేటువంటి ఆ రాజ్య వారసత్వం ప్రభు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతుండగా అల్పకాలము పాపభోగము అనుభవించటానికి మనం ప్రయత్నం చేయకూడదు. దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే మాట మనము హెబ్రీ పత్రికలో ఒక భక్తుని జీవితంలో గురించి మనము గుర్తు చేసుకోగలుగుతాం. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. అల్పకాలము పాపభోగం ఇంకెంతకాలం అనిపిస్తారు నాయన? తినుము తాగుము సుఖించుమంటూ నీ యొక్క ప్రాణంతో చెప్పుకుంటూ విలాసాల వైపు సుఖభోగాల వైపు ఎంతకాలం పరిగెత్తుతావు? నువ్వు చేసే వ్యాపారము దుర్వ్యాపారము, దాంట్లో మందమద్దులమైపోతున్నాం. వ్యభిచార సంబంధమైనటువంటి తలంపులు మనం కలిగి ఉన్నాం. అది చేటు చేస్తుంది, నష్టంలోకి వెళ్ళిపోతున్నాం. అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే క్రీస్తు కొరకే నేను నింద అనుభవిస్తాను. ఎందుకు అనంటే సదాకాలం నేను ఆయనతో ఉంటాను. అటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ఏ పూటగా అప్పుడు జరిగిపోయింది చాలండి, అంక అక్కర్లేదులేండి, మాకు ఇంకేం అక్కర్లేదండి. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి ఈ శ్రమల యందు అతిశయపడదుము. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మాట మనం చూస్తాం. శిలాన్ని కాపాడుకుంటూ శుభప్రదమైన నిరీక్షణతో ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారం విన్నాం. ఎందుకు అనగా సదాకాలం మనం ఆయనతో మనం రాజ్యము చేయుదము. ఆ రాజ్య వారసత్వం దేవుడు మనకు అనుగ్రహించినాడు. నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాను. అక్కడ మీకు నివాసయోగ్యమైనటువంటి పరిస్థితి నేను కల్పిస్తాను. అందుకనే భక్తుడు ఒక చక్కని మాట మనకి గుర్తు చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమునకు తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇక్కడ మనం కొట్లాడుతున్నాం. అలా రాలేదే, ఇది రాలేదే, ఆ వీసా రాలేదే, ఈ వీసా రాలేదే అని చెప్పి మనము విసిగిపోతున్నాం, టెన్షన్ పడిపోతున్నాం. అయ్యో అయ్యో అయ్యో, ఎంత బాధాకరమైనటువంటి అంశం. సదాకాలం ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. సదాకాలం మనకు ఆ పరలోక రాజ్య వారసత్వం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా సదాకాలం ఆ పరిశుద్ధుల గుంపులో, ఆ కోటానుకోట్ల దూతల మధ్యలో మనము కూడా స్తుతిస్తూ ఆనందిస్తూ ఆయన యందు పరవశిస్తూ ఆయన కృపలో కొనసాగే ధన్యత దేవుడు ఇవ్వాలనుకుంటే అల్పకాలం పాపభోగం వైపు చూస్తున్నామేమో, ఈ కొద్దితో చాలే అనుకుంటున్నామేమో, లేకపోతే విలాసవంతంగా మనం ఉండాలనుకుంటున్నామేమో, పక్కదారులు పడుతున్నామేమో, పక్క చూపు చూస్తున్నామేమో, మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సదాకాలము ఆయన మనతో ఉండే, సదాకాలం ఆయనతో కూడా ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత మనం పొందాలి అని అంటే ఈ అల్పకాలము పాపభోగం వైపు మనం చూడకూడదు. మోషే రాజకుమారుడుగా పిలువబడ్డాడు, కానీ తను దానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డలతో ఆ యొక్క హింసను శ్రమను అనుభవించడమే మేలు అనుకున్నాడు. అందుకనే దేవుని చేత సాక్ష్యం పొందాడు. అతడు భూలోకములో ఉన్నటువంటి వారందరూ నమ్మకస్తుడు, దేవుని నిరంతటి నమ్మకస్తుడు, అంతేగాక మిక్కిలి సాత్వికుడు. మోషేని దేవుడు ఎంతగానో ఆదరించాడు, ముఖాముఖిగా దేవుడితో మాట్లాడాడు. కారణం అల్పకాలం పాపభోగం వైపు చూడకుండా తన స్థితిగతులన్నీ ప్రక్కన పెట్టి ప్రభు వైపు చూచాడు. ఈరోజు నీకున్న పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి ఆయన వైపు చూచినప్పుడు ఆయన సదాకాలం తోడై ఉంటాడు, సర్వదా సహాయం చేయవాడై ఉన్నాడు, సమస్తము నూతనపరచువాడై ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తమైపోతాయి. నూతన స్వభావం, నూతన మనస్సు ప్రభు అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. తరతరాలకు చెక్కు చెదరినటువంటి పరిస్థితులను మనం కల్పించామేమో మన వారికి, అదే దిక్కు అనుకుంటున్నామేమో,
అదే నా బిడ్డలకి రక్షణకుంటున్నామేమో. ఎంతో తరగని ఆస్తి నా బిడ్డలకు ఉండింది, సమస్తము సమకూర్చాను అనుకుంటున్నామేమో. సమస్తము 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 వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని భక్తుడు అంటున్నాడు. ఈ సూర్యుని కింద జరిగే ప్రతిదీ వ్యర్థం. కానీ మన భక్తి జీవితం సదాకాలము ఆయన వైపు చూస్తూ అడుగులు ముందుకు వేసేటువంటి ధన్యత మనం కలిగి ఉండాలి. మనం ఉండేది కొద్ది కాలమే, మహా అయితే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. కానీ ఈ కొద్ది కాలం ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన సహవాసాన్ని కోరుకుంటూ, ఆయనతో ఆ ఎడతగని అనుబంధాన్ని మనం పెంచుకుంటున్నప్పుడు సదాకాలం మనం ఆయనతో ఉంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లోనే నివసించారు. కారణం వారు నిరుపేదలా కాదు. రాజులకు మించినటువంటి పశు సంపద వారికి ఉండేది. రాజులు దండం పెట్టి పంపించేసేవాళ్ళు. అయ్యా, మీరు బలమైనటువంటి జనాంగంగా ఉన్నారు, మీరు వెళ్ళండి, ఇక్కడ మీరు వద్దు, వెళ్ళిపోండి అనేవాళ్ళు. ఆశీర్వదించండి అని చెప్పి ఆశీర్వాదాలు పొందుకొని ఇంకా ఎక్కువ బహుమానాలు ఇచ్చి పంపించేవారు. కానీ ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పునాదులు లేని పట్టణం కొరకు ఎదురు చూసేవారు. కారణం అది సదాకాలం ఉండేటువంటి పట్టణం. గమనిద్దామా ఆ మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. విశ్వాసాన్ని బట్టి అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసుని ఇస్సాకు, యాకోబును వారు గుడారములు నివసించచ్చు. అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. దేవునికి స్తోత్రం. ఏలనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదుగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడేం గుడారాల్లో ఉంటున్నారు, కానీ వాళ్ళ దృష్టి అంతా పరసంబంధంగా ఉంది. ఎందుకంటే సదాకాలం ఆయనతో ఉండాలయ్యా. అది పునాదుగిన పట్టణం. ఇక్కడ ఎంత పెద్ద పునాదులు చేసినా కానీ ఎక్కడో ఏదో ఒక రకమైన నష్టం ఉంటుంది, ఏదో కష్టం ఉంటుంది. దొంగలు వచ్చి దోచుకుని వెళ్ళిపోవచ్చు, పరిస్థితులన్నీ తారుమారు కావచ్చు. కానీ ఏ దొంగ రాడు, ఎవడు దోచుకోవడానికి అవకాశం లేదు. నిత్యము పరలోక సంతోష ఆనందముతో, శాంతి సంతోష సమాధానాలతో ఆయనతో కలిసి ఉండేటువంటి ధన్యత అనుభవించాలి అని మనం కోరుకున్నట్లయితే ఈ లోకంలో మనము చాలా సహజంగా జీవించాలి. సింపుల్ లివింగ్, హైయెస్ట్ థింకింగ్తో జీవించాలి. అంత మాత్రమే కాకుండా ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తూ మన ముందు ఉంచబడిన పరుగు పందులు ఓపికతో మనం పరిగెత్తాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసింది అదే. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదిని పట్టణం కొరకు ఎదురు చూస్తాడు. ఎందుకంటే అది సదాకాలం ఉండును. ఆకాశం భూమి గతించును, పంచభూతములు మిక్కుడమైన వేండ్రముతో ఒకనొక రోజు లయమైపోతాయి. మన ఆశల సౌధం కుప్పగూలిపోతా ఒకనొక రోజు. అప్పుడు మనం సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి ఆలోచించండి. ఆశీర్వాదాలు దొంతరలుగా మన మీద రావాలని కోరుకుంటున్నాం, మంచిదే. పరసంబంధమైనటువంటి వాటి కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేసేటువంటి మాట కనుక మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, క్రీస్తు అంటు కట్టబడినటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉన్నట్టు అయితే పైనున్న వాటినే మనం వెతకాలి. దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఏం చేస్తాడు? కుడిపార్శ్వమున కూర్చొని క్రీస్తు అంటే మన కొరకు ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది క్షయమైపోయేది ఇక్కడ, కానీ ఇది అక్షయమైనటువంటిది. క్షయత అక్షయతను ధరించుకోవాలి. ఆ రోజు కొరకు మనం కనిపెట్టాలి. అందుకనే భూమి మీద గుడారముగా ఉన్న మన యొక్క శ్రీరాము శిథిలమైపోతున్నా ఆ మహిమ కలిగిన గుడారం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ మహిమ కలిగిన శ్రీరాము కొరకు మనం ప్రయాసపడవలసిన వారమే ఉన్నాం. అందుకే ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రము చేయబడినది, దాచబడి ఉన్నది.
మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈరోజు మనం అటువంటి అనుభవం పొందాలి అని అంటే పైనున్న వాటి మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఫిలిప్పీ 1:21లో భక్తుడు అంటాడు కదా, నా మట్టుకు ఇది బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అందరూ నన్ను విడిచిపోయారు, కానీ ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. నన్ను బలపరచమనేది నేను సమస్తము చేయగలను. అనేక రకాల ఇబ్బందులు, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ అది నేను ఎంతో సహనంతో ఇష్టపడుతున్నాను. ఎన్నో పోరాటాలు ఉన్నాయి, అయినా నేను వాటిని ఇష్టంతోనే అనుభవిస్తున్నాను. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమయ్యా. అపోస్తలుల కార్యం 3:20 పేతురు, యోహాన్లు చాలా ధైర్యంగా చెప్తారు, మేము కన్న వాటిని విన్న చెప్పకుండా ఉండలేము. మేము దేవుని మాట వినుడి కంటే మీ మాట వినుడి న్యాయమా? మీరే చెప్పండి. హింసించబడటానికి వారు సిద్ధమయ్యారు. సాక్షులు అవటానికి వారు తమ తాము అప్పగించుకున్నారు దేవునికి. కారణం, సదాకాలం ఆయనతో ఉండాలి. ఈరోజు కొద్ది కాలమే, క్షణకాలమే ఉండేటువంటి మన యొక్క శ్రమల గురించి మనం ఆలోచించకూడదు. క్షణమాత్రముండు మీ యొక్క శ్రమ, అది చులకన. వాటి మీద మనము కాన్సన్ట్రేట్ చేయకూడదు. అది చులకని శ్రమ, క్షణమాత్రముండు శ్రమ. ఆ శ్రమలో, ఆ కష్టంలో నువ్వు నలగొట్టుకున్నప్పుడు నీవు శుద్ధ సువర్ణంగా అవుతావు. శ్రమలు మనకి అందాన్ని పెంచుతాయి, సదాకాలం ఆ ఇంటితో ఉండేటువంటి ధన్యతను అనుగ్రహిస్తాయి. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నా డబ్బే నా సర్వస్వం అనుకుంటున్నావేమో. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఆ సంతుష్టి సహితమైన దైవభక్తే సదాకాలం ఆయనతో ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ. అల్పకాలం పావభోగం అనుభవించక వాటిపైన మనం ఆ యొక్క వాడి జయము పొంది జాయ్ జీవితం మనం అడుగులు ముందుకు వేద్దాం. ప్రభు కృప కొరకే ప్రార్థిద్దాం. ప్రభుకి సజీవ యాగంగా, సర్వాంగ హోమంగా మనం అప్పగించుకుందాం. అనేక మంది భక్తులు, మిషనరీలు, స్వార్థికులు, సేవకులు, అనేక మంది బోధకులు ఆ క్రీస్తు ప్రబోధాన్ని అనేకులకు వారు అనుభవిస్తూ చాటి చెప్పి వారి జీవితాలను త్యాగం చేసుకున్నారు. ఇప్పుడు వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు. వారు కూడా మన కొరకు బహుమానాలు పొందడం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం సిద్ధపడదాం. సదాకాలము ఆయనతో ఉండడం కొరకు ప్రార్థిద్దాం. సజీవ యాగంగా మనం అప్పగించుకుందాం. చివరిగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 12:2 సుడువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసకర్త కొనసాగించుచున్న యేసు వైపు చూస్తూ మన ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. తప్పక జాయ్ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఇహమందున సమాధానం, పరమందున సమాధానంతో ఆయన నమ్మిన బిడ్డలకు శాంతి సమాధానాలతో వరదిలినట్లు ప్రభు కృప చూపు వాడయింటుండగా ప్రభుకు మనం అప్పగించుకుందాం. కురింగిపోవలదు విశ్వాసి. సహోదరుడా, ఆత్మలో ఎదుగటం కొరకు మనం ప్రయత్నం చేయాలి. సహోదరి, మరెక్కువ రోదనం చేయటం మనం నేర్చుకోవాలి. మన బిడ్డలకు అంగలార్పు విద్య నేర్పుదాం. సదాకాలం ఆయనతో ఉండేటువంటి అనుభవం కొరకై, ఆయన కృప కొరకై మనం ప్రార్థన చేద్దాం. సమస్త కీడి నుండి దుష్టుని ప్రభు తప్పించి శీఘ్రముగా ఆ యొక్క సాతాను మన కాళ్ళ కింద త్రొక్కించడానికి ఆయన శక్తిమంతుడిని మనం గుర్తించి ప్రభు కృప కొరకే వేడుకుందాం. సదాకాలం ఆయనతో ఉండేటువంటి అనుబంధం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రభు మన మిగిలిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదం కారబోతున్న మా ప్రియ ప్రభువా, నజరేయుడైన యేసు నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీరు చూచి దీవించి ఆశీర్వదించండి. క్షణమాత్రముండు వారి యొక్క శ్రమ అది చులకన చేయబడుటకు సహాయం చేయండి. వాటిలో వారు శుద్ధ సువర్ణముటకు సహాయం చేయండి. అల్పకాలం పావుభోగాన్ని వారు మా ప్రభువా ఎదిరించి నీకు దగ్గరై నీ కృపలో కొనసాగుటకు నేర్పించి సహాయం చేయండి. ప్రతి బలహీనతను కొట్టివేసి నీ బిడ్డలకు మా ప్రభు జయ జీవితం మీరు ప్రసాదించమని కోరుతున్నాను. ప్రతి కురుంగుదల, అభద్రతా భావన, భయము, ఆందోళన, భవిష్యత్తును గురించిన చింత వాటిని తొలగించి సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అనేటువంటి ఆ అనుభవాన్ని వారు పొందుకొని
నీ కృపలో కొనసాగు భాగ్యము దయచేయమని కోరుతూ ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయంలో టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసినటువంటి ప్రియక్క మా ప్రభా సహోదరి సొలమి కొరకు బ్రదర్ మా ప్రభా జబీ కొరకు వేడుకుంటున్నా. వారికి అనుగ్రహించినటువంటి మా ప్రభా మా తండ్రి కుమారుడు ఆయన కొరకు వేడుకుంటున్నా. మీరు దీవించి ఆశీర్వదించండి. సమస్త మీరు సమకూడి జరిగించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సర్వదా సదాకాలం మీతో ఉండేటువంటి అనుబంధం కొరకే ప్రార్థిస్తూ మీరు అన్ని కృపల ముందుకు నడిపించి జయం ప్రసాదించమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి ఆశీర్వదించి శుభ్రతమైన నిరీక్షణతో నీ కృపలో అడుగులు ముందుకు వేసే భాగ్యము దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మ త్రిక దేవుని జీవ సన్నిధానంలో యేసు నామములో తోడండి. సమస్త విషయాలు జయమును ఆశీర్వాదమును కృపను ప్రభు అనుగ్రహించి సదాకాలం ఆయనతో ఉండేటువంటి భాగ్యం ప్రభునందరికీ అనుగ్రహించి జయమిచ్చి ముందుకు నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త,